హాయ్ గైస్, వెల్కమ్ టు పీటీ సార్ మూవీ రివ్యూ. మూవీ అయితే నాకు చాలా చాలా నచ్చింది బ్రో. ఎందుకంటున్నానంటే సరైన ట్విస్ట్లు ఉంటాయి సినిమాలో. అంతా చాలా బాగుంటుంది సినిమా. ఫస్ట్ జాలీగా స్టార్ట్ అయ్యి అలా అలా వెళ్తున్న కొద్దీ సీరియస్నెస్ అయిపోద్ది, హై డ్రామా క్రియేట్ అవుతుంది సినిమా అంతా. ఇంక ఈ సినిమా స్టోరీ వచ్చేసరికి జీపీ ఇంటర్నేషనల్ స్కూల్లో హిప్-హాప్ తమ్మీసా పీటీ సార్ కింద చేస్తూ ఉంటాడు. కాశ్మీరా టీచర్ కింద చేస్తాడు. హిప్-హాప్ తమ్మీస్ అని వాళ్ళ అమ్మగారు జాతకాల పిచ్చి వల్ల చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంటారు. అలాగే మనోడు కూడా ఏ గొడవలకి వాళ్ళు ఏ విషయంలోకి వెళ్ళి మధ్యలో నిలబడు. స్టోరీ అలా జాలీగా వెళ్ళిపోతున్న సమయంలో అదే ఇన్స్టిట్యూట్ కి చెందిన ఉమెన్స్ కాలేజ్ లో ఒకరోజు కల్చరల్ ఫెస్ట్ జరుగుతుంది. ఫెస్ట్ అయిపోయిన తర్వాత అనేక సురేందర్ని ముగ్గురు కుర్రోళ్ళు కలిసి ఏడిపించడం మొదలు పెడతారు. అది వీడియో కింద తీసి మొత్తం యూట్యూబ్ లో వాటిల్లో పెట్టేస్తారు. అది చూసిన జనాలు అందరూ అనేక సురేంద్రన్ వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం మొదలు పెడతారు. కానీ అనేక సురేంద్రన్ తన తప్పు ఏమీ లేదు అని పేరెంట్స్కి చెప్పి ఆ కాలేజ్ ఫౌండర్ అయిన జీపీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. కాకపోతే మనోడికి కొంచెం ఆర్డర్ పిచ్చి ఎక్కువ, అందుకని చెప్పేసి నువ్వు డిస్మిస్ అవ్వకుండా ఉండాలంటే రాత్రికి నా దగ్గరికి రా అని చాలా నీచంగా మాట్లాడతాడు. అనేక ఫౌండరే అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనేక సురేంద్రన్ అది తట్టుకోలేక నదిలోకి దూకేసి సూసైడ్ చేసుకుంటుంది. అక్కడి నుంచి భయ్య సినిమా అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. హిప్-హాప్ తమ్మీజా చాలా తెలివిగా ఆ జీపీ మీద కేసేసి ఓడిపోతాడు అనే సమయానికి ఒక ట్విస్ట్ జరుగుతుంది. చాలా బాగుంటుంది రివీల్ చేయడం కూడా, నాకు నచ్చింది. ఇంకా ఈ సినిమాలో క్యారెక్టర్స్ విషయానికి వస్తే అనేక సురేంద్రన్, హిప్-హాప్ తమ్మీజా, కాశ్మీరా పరదేశ్ ఈ ముగ్గురు కోసం మాట్లాడుకోవాలి. ఫస్ట్ చాలా అంటే చాలా బాగా చేస్తారు వాళ్ళ క్యారెక్టర్స్లో. వీళ్ళ ముగ్గురు కాకుండా ఆ ఇన్స్టిట్యూట్స్కి ఫౌండర్ అయిన జీపీ పురుషోత్తం ఆ క్యారెక్టర్లో నటించిన అతను కూడా చాలా బాగుంటుంది యాక్టింగ్. ఇంక ఇందులో యాక్షన్ సీన్స్కి వస్తే 2-3 యాక్షన్ సీన్స్ ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండవు. అవి కూడా నీట్గా డిజైన్ చేశారు. తర్వాత మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే మనకు కనిపిస్తుంది. పాటలు అవేం బాగోవు ఈ సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే మనం కనెక్ట్ అవుతాం ఎక్కువ. అయినా సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు అలాంటి మ్యూజిక్లు కూడా పట్టించుకోము, ఒక్కోసారి అంతలా కనెక్ట్ అవుతాం సినిమా. ఇంక ఈ సినిమా డైరెక్ట్ చేసిన కార్తిక్ వేణుగోపాల్ని మెచ్చుకోవాలి భయ్య. చాలా అంటే చాలా బాగా ప్రజెంట్ చేశాడు సినిమా. ఇక్కడ మనకి బోర్ కొట్టదు, తప్పు అనిపించదు, ఇలా కథ ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తా, కనెక్ట్ అవుతుంది బాగా. ఈ సినిమా ఇంకా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, అలాగే అమెజాన్ ప్రైమ్లో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇందులో కావాలంటే అందులో చూసేయండి. చూడడం మటుకు పక్కా చూడండి, చాలా బాగుంది సినిమా అయితే. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ సినిమా మాత్రం కంపల్సరీగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకున్న చేయకపోయినా.